నమస్కారం. డాక్టర్ స్పీక్ జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. మెనోపాజ్ అనేది ఏ వయసులో స్టార్ట్ అవుతుందంటారు, ఎప్పుడు ఎండ్ అవుతుందంటారు, మెనోపాజ్లో సమస్యలు వస్తే ఎలా గుర్తించాలి, తర్వాత వాటికి ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది, వీటన్నింటి గురించి మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ నిర్మలారావు గారు. వీరిని అడిగి మరెన్నో విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు మెనోపాజ్ అనేది ఏ వయసులో స్టార్ట్ అవుతుందంటారు? మెనోపాజ్ అనేది 51 years యావరేజ్ ఏజ్ తీసుకోవచ్చమ్మా. ఇట్ కెన్ అకర్ బిట్వీన్ 45 years to 55 years. అండ్ మెనోపాజ్ సడన్గా ఏం వచ్చేదో ఇట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 10 to 15 years. ఓకే, అంటే అందరిలో ఒకేలాగా స్టార్ట్ అవుతుందంటారా? ఒక్కొక్కరికి ముందు వెనుక ఆగిపోవడానికి గల కారణం ఏమంటారు డాక్టర్ గారు? ఇట్స్ మెయిన్లీ ఈస్ట్రోజన్ విత్డ్రావల్ అమ్మా. అది ఇట్స్ అ హార్మోన్ రిలీజ్డ్ బై ద ఓవరీస్. సో అది మెయిన్లీ ఇట్స్ అన్ ఓవేరియన్ ఫెయిలియర్ విచ్ కాజెస్ మెనోపాజ్. సో అది ఆ మెనోపాజ్ అన్నది ఇట్ కెన్ స్టార్ట్ పెరిమెనోపాజ్లీ ఓన్లీ. మెయిన్లీ ఇట్ ఈస్ వాసోమోటార్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. అది ఈ మహిళ ఎట్లా ఫీల్ అవుతుందంటే చలిగా, వేడిగా, మూడ్ స్వింగ్స్, ఇరిటబిలిటీ, డే టైమ్ ఫెటీగు, స్లీప్లెస్నెస్ ఇవన్నీ వస్తాయి. ఆ ఏజ్ ఎట్లాంటిదంటే మెనోపాజ్ ఇట్ అకర్స్ అరౌండ్ 45 to 55 years కదా. అట్ దట్ టైమ్ ఈ పిల్లలు కూడా ఎదుగుతారు. దే డెవలప్ దే ఓన్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఫీలింగ్స్, and they go into professional life. They don't listen to the parents. They do what they want. These symptoms plus house atmosphere avanni have an impact on the woman anamata. So those create more problems for the woman. And it is not only a woman's disease, symptomatology. Even the house people also should cooperate with the women anamata. They should know that their mother or wife or sister or whoever is there is going to have these symptoms at this particular age. So these mood swings, irritability will show on the family also. So even the family members should know that these symptoms will occur at this age. So they should also cooperate with the woman. Okay. Then the woman's life will also become very easy. Okay. And she will also face lot of problems and our time low, because it's hormone withdrawal, not hormone decrease kaadu, it's a withdrawal. So vasomotor symptoms 75% ఆడవాళ్ళు ఈ సిమ్టమ్స్ ఎక్కువ వస్తుంటాయి. అండ్ దట్ ఇస్ మెయిన్లీ సెంట్రల్ ఎఫెక్ట్. అది హైపోథాలమస్ నుంచి వస్తుంది అనమాట. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ అది కోర్ బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దాంతో బేసిక్ మెటబాలిక్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, దాంతో స్కిన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, దాంతో వాసోడైలటేషన్ వస్తుంది, దాంతో స్వెటింగ్ బాగా వస్తుంది. సో ది సిమ్టమ్స్ కెన్ అకర్ ఎనీవే ఇన్ ద డే, ఎనీ టైమ్ ఇన్ ద డే. సో దే యూజువలీ లాస్ట్ 1 నుంచి 2 సంవత్సరాల దాకా లాస్ట్ అవుతాయి. సమ్ టైమ్స్ దే కెన్ గో ఆన్ ఫర్ 10 to 15 years ఆల్సో. ఓకే, కానీ కొందరిలో త్వరగా ప్రీ మెనోపాజ్ రావడానికి గల కారణం ఏమంటారు డాక్టర్ గారు? పెరిమెనోపాజ్ ఇస్ బికాస్ ఆఫ్ హార్మోన్ అమ్మా. హార్మోన్ స్లోగా రిలీజ్ అవుతుంది, దాంతో FSH లెవెల్స్ అని హైపోథాలమస్ నుంచి వస్తాయని, మన పిట్యూటరీ నుంచి వస్తాయన్నమాట. అవి దోస్ గో ఆన్ ఇంక్రీజింగ్. దాంతో ఏమవుతుందంటే సైకిల్ లెంత్ విల్ ఇంక్రీజ్. ఎవ్రీ 28 days కాకుండా ఇట్ మే బికమ్ 30 days, 40 days అండ్ స్కాంటీ పీరియడ్స్ రావచ్చు. దట్ టైమ్ యూ నీడ్ నాట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ పీరియడ్స్ ఫ్రీక్వెంట్గా వచ్చి ఎక్సెస్గా అవుతుంటే, పీరియడ్స్ మధ్యలో వస్తున్నా, లైక్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ లాగా వస్తే యూ మస్ట్ డెఫినెట్లీ గో అండ్ కాంటాక్ట్ గైనకాలజిస్ట్. ఓకే, అంటే ఈ లక్షణాలు ఎలా గుర్తించాలంటారు డాక్టర్ గారు? అంటే ఒక స్త్రీ ఇంకా మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది, ప్రీ మెనోపాజ్ స్టార్ట్ అవుతుంది అంటే ఆ ముందు 2-3 years ముందు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? అంటే బాడీ చేంజెస్ చెప్పారు మీరు, అలాగే అంటే బ్లీడింగ్లో కూడా చేంజెస్ ఏమైనా ఉంటాయి? అదేనమ్మా, ఇది ద సైకిల్ లెంత్ ఇంక్రీజ్ అవ్వచ్చు, పీరియడ్స్ స్కాంటీ అయిపోవచ్చు. అండ్ ఇవన్నీ సిమ్టమ్స్, ఈ వాసోమోటార్ సిమ్టమ్స్ మెయిన్గా వస్తాయి అన్నమాట. దాంట్లో 75% ఉమెన్ విల్ హ్యావ్ దిస్. ఈ మెనోపాజ్ నాట్ ఓన్లీ వాసోమోటార్ సిమ్టమ్స్, దే హ్యావ్ ఈవెన్ ఆస్టియోపోరోసిస్. ఆస్టియోపోరోసిస్ బోన్ పెయిన్ రావచ్చు. అబౌట్ 50% ఆఫ్ ద ఉమెన్ కెన్ హ్యావ్ దిస్ ఆస్టియోపోరోసిస్. ఒక 45% ఉమెన్లో దే కెన్ హ్యావ్ యూరోజెనైటల్ ఎట్రోఫీ. అంటే ఎట్లా ఉంటుందంటే యూరోజెనైటల్ ఎట్రోఫీలో దే హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్ వెల్ పాసింగ్ యూరిన్, ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, యోనిలో డ్రైనెస్ ఉండొచ్చు, సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. తర్వాతనేమో దే కెన్ హ్యావ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఓకే, కానీ మెనోపాజ్ స్టార్ట్ అయిన వెంటనే డాక్టర్ గారు అంటే టెస్ట్లు ఏమైనా చేయించుకోవాలంటారా, అవసరం లేదంటారా? టెస్ట్లు తప్పకుండా చేయించుకోవాలండి, బికాస్ మెనోపాజ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ మోస్ట్ ఆఫ్ ద సిస్టమ్స్. సో యూ మస్ట్ గెట్ యువర్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ లిపిడ్ ప్రొఫైల్. అండ్ అదే ఏజ్లో యువర్ డయాబెటీస్ అండ్ హైపర్టెన్షన్ కెన్ ఆల్సో ఇంక్రీజ్. So diabetes, hypertension can have an effect on many other problems in menopause. So even your cardiovascular system got check change, heart got check change కోవాలి. ఓకే,
అయితే అండ్ డాక్టర్ గారు బ్రెస్ట్ యూట్రస్ అవన్నీ కూడా చెక్ ఇయర్లీ యాన్యువల్ మ్యామోగ్రఫీ ఓకే స్కాన్ చేయించుకోవాలి. యూట్రస్ అండ్ ఓవరీస్ అట్లా ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేయించుకోవాల్సి వస్తుంది. అయితే మెనోపాజ్ అని దేన్ని అంటారు డాక్టర్ గారు? సెసేషన్, కంప్లీట్ సెసేషన్ ఆఫ్ పీరియడ్ ఫర్ 1 year అమ్మా, ఇట్స్ కాల్డ్ మెనోపాజ్. ఓకే, అంటే 1 year వరకు బ్లీడింగ్ అనేది కాకపోతే దాన్ని మెనోపాజ్ అంటారు. కొందరిలో 1 year వరకు ఆగి తర్వాత బ్లీడింగ్ అనేది అది కనిపిస్తుంటే పోస్ట్ మెనోపాజల్, అది పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. థరో ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలి. ఫస్ట్ గైనకాలజిస్ట్కి వెళ్ళి క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి, లోకల్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి. దాంట్లో అన్ని కాజెస్ రూల్ అవుట్ చేసుకోవాలి. వజానా నుంచి వస్తుందా, పెరీనియల్ బ్లీడింగ్ ఏమైనా ఉందా, సర్విక్స్ ఎట్లా ఉంది, గర్భసంచి లోపల ఎట్లా ఉంది. గర్భసంచి గురించి కనుక్కోవాలంటే మనం స్కాన్ చేయించాలి. స్కాన్ చేయించి అక్కడ ఏమైనా ఎండోమెట్రియల్ థిక్నెస్ ఏమైనా ఉందా, పాలిప్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత ఓవరీస్ కూడా చూసుకోవాలి. ఓవరీస్ నార్మల్గా ఓవరీన్ ట్యూమర్స్ ఏమైనా ఉన్నాయా చూసుకుని దాని ప్రకారం సపోజ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ 4 millimeters కన్నా ఎక్కువ ఉంటే షీ మస్ట్ డెఫినెట్లీ అండర్గో హిస్ట్రోస్కోపీ విత్ ఎండోమెట్రియల్ బయాప్సీ. ఓకే, హిస్ట్రోస్కోపీ చేస్తే యూ కెన్ కంప్లీట్లీ యూజువలైజ్ ద యూట్రస్ అండ్ దెన్ టేక్ డైరెక్టెడ్ బయాప్సీస్. కొందరిలో 2-3 years తర్వాత అంటే మెనోపాజ్ ఆగిపోయిన 2-3 years కూడా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఇలాంటి టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి. ఓకే, అలా అయిందంటే వాళ్ళలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు డాక్టర్ గారు? మెయిన్లీ వెన్ దేస్ అ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ వి సస్పెక్ట్ మ్యాలిగ్నెన్సీ అండి, క్యాన్సర్ సస్పెక్ట్ చేస్తాం. వి ఓన్లీ సస్పెక్ట్ కానీ ఎండోమెట్రియల్ బయాప్సీ తీసుకుని అది హైపర్ప్లేజియానా, ఆ హైపర్ సింపులా, లేకపోతే ఏటిపికలా, లేకపోతే మ్యాలిగ్నెన్సీ చూసుకోవాలి. దాని ప్రకారం వీ విల్ గివ్ ట్రీట్మెంట్. అయితే మెనోపాజ్ ఏజ్లో మామూలుగా తరచూ ఎక్కువ మంది స్త్రీలలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు డాక్టర్ గారు? మెయిన్గా ఇది మన వాసోమోటార్ సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయండి. తర్వాత యూరోజనైటల్ ఎట్రఫీ చెప్పాను కదా ఇప్పుడు, ఆల్ ది సెక్షువల్ ప్రాబ్లమ్స్, డ్రైనెస్ ఇవన్నీ ఉంటాయి, యూరినరీ ప్రాబ్లమ్స్ అవన్నీ. ద థర్డ్ థింగ్ ఇస్ యూ కెన్ హ్యావ్ ఆస్టియోపోరోసిస్ విచ్ ఎఫెక్ట్స్ అబౌట్ 55% ఆఫ్ ద విమెన్. And mainly what we do is we select this high group people also can have. Suppose it's early menopause or premature menopause. Menopause means kontamandiki 40 years kan takku unna vallu kuda menopause vachestadi. It occurs only in 1% of the people. So even some people are at risk for premature menopause, like people who have taken chemotherapy can have early menopause. People who have undergone hysterectomy with oophorectomy ante idi garbhasanchi plus అండాశలు రెండు దీనికి చేస్తే హై రిస్క్ ఆఫ్ దిస్ ఫ్రాక్చర్, ఆస్టియోపోరోసిస్ విత్ ఫ్రాక్చర్స్, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఫ్రాక్చర్స్ అండ్ ఆస్టియోపోరోసిస్, పీపుల్ హూ స్మోక్. ఓకే, నౌ డేస్ వీఆర్ ఫీలింగ్ లాట్ ఆఫ్ ఉమెన్ హూ ఆర్ స్మోకింగ్, సో వాళ్ళకు కూడా ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఉమెన్ హూ ఆర్ ఆన్ కార్టికోస్టెరాయిడ్ థెరపీ, అండ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ అ సెడెంటరీ లైఫ్ స్టైల్, అండ్ ఉమెన్ హూ ఆర్ నాట్ టేకింగ్ కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంట్స్, వాళ్ళలో కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఎవ్రీ ఉమెన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 35 years షుడ్ టేక్ కాల్షియం సప్లిమెంట్స్. ఓకే, అండ్ ఉమెన్ షుడ్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ ఫర్ half an hour every day, అట్లీస్ట్ ఫర్ 5 days in a week. ఓకే, అండ్ ప్లీజ్ స్టాప్ స్మోకింగ్ and follow your diet and exercise and maintain your normal health. ఓకే, అయితే డాక్టర్ గారు అంటే చాలా వరకు కాల్షియం డెఫిషియన్సీ 35 years నుంచి కూడా తీసుకోవాలంటున్నారు కాల్షియం. 35 యాక్చువల్గా అయితే లిటరస్ రిమూవ్ చేసిన లేడీస్కి మాత్రమే కాల్షియం డెఫిషియన్సీ వస్తుంది, వాళ్ళు మాత్రమే తీసుకోవాలంటుంటారు. దీని గురించి తెలియదు. ఎవ్రీ ఉమెన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 35 షుడ్ టేక్ కాల్షియం విత్ వైటమిన్ డి సప్లిమెంట్స్. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ లో we give about 1000 to 1500 milligrams of calcium with 400 to 800 international units of vitamin D. This is dose what we give for postmenopausal women. Okay. And for women from 35 years onwards, we at least give them 500 milligrams of calcium. And please, వాళ్ళ sedentary life కూర్చునే ఉంటాం చేయకూడదండి. ఓకే, కానీ ఏం చేయాలంటారు డాక్టర్? అంటే జీవన శైలిలో మార్పులు, కొద్దిగా ఎక్సర్సైజ్ అన్నారు మీరు, కానీ ఆల్మోస్ట్ హెల్తీ డైట్ హ్యాబిట్స్ కూడా ఫాలో చేయాలి. మీరు తెలియచేయండి, అంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలంటారు? చాలా వరకు మెనోపాజ్ ఏజ్లో అంటే కొద్దిగా ఓవర్ ఒబేస్ అనేది ఉంటుంది, ఎస్పెషల్లీ స్త్రీలలో, ఎందుకంటారు? బికాస్ అప్పుడు ఏముంటుందంటే దిస్ మజిల్ మాస్ not only in women, in men, everybody, if you are following a sedentary lifestyle, the basic metabolic rate will come down as you grow old. And your fat content will increase, muscle content will reduce. Okay. But the muscle mass will come down, the fat will increase. So this should not happen. That why it won't happen, why should not happen? And you should exercise yourself. What happens as you're growing older, your children are grown up, you have less work at home, you need not run behind children and all, so you naturally you will slow down in your work. Okay. So you should maintain yourself, do your household chores.
అయితే అంటే మీరు అన్నారు డాక్టర్ గారు, అంటే మెనోపాజ్ టైంలో అంటే కొద్దిగా మూడ్ చేంజెస్ అనేది, కొద్దిగా చిరాకు అనేది ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటారు? ఎలా డైవర్షన్, అంటే దానికి కూడా స్పెషల్ ట్రీట్మెంట్స్ అనేది ఉన్నాయంటారా లేదంటారా? See, in olden days, women never used to complain about all these things. They were not educated, nor were they working. So they didn't know that, they thought this is their life, they have to be like this. But now women are more educated, they're going on and out and working. So they are facing ఇవి symptoms బాగా ఫేస్ అవుతున్నారు వాళ్ళు. They're not able to work, they're not able to concentrate. So they want therapy for this. సో బిఫోర్ దానికి హార్మోన్ థెరపీ అంటాం అనమాట దాన్ని. సో ఈ హార్మోన్ థెరపీ స్టార్ట్ చేసే ముందర మనం కొంచెం కొన్ని టెస్ట్ చేయాలి. దట్ ఈస్ మెయిన్లీ దే షుడ్ హ్యావ్ అన్ అండర్మెంటల్ బయాప్సీ, బేస్ లైన్ టెస్ట్, ద లిపిడ్ ప్రొఫైల్స్, అండ్ దే షుడ్ ఆల్సో హ్యావ్ అ mammography. Only if they are not having any problem in the mammography and this endometrial biopsy, then only we can start the hormone therapy. So you have hormone therapy with estrogen plus progesterone, and only progesterone also. Okay. But every 6 months they must be under the doctor's. Every time you must get every 6 months endometrial thickness should be tested, and in every year endometrial biopsy should be done. ఇంకేం ప్రాబ్లం ఉంటుందంటే the patient should, the woman should also agree that she will have bleeding every month, which start before. Okay. So many women won't like that, and they may have even breast tenderness కూడా రావచ్చు అనమాట ఈ హార్మోన్ థెరపీతోని. And non-hormonal therapy also you have for these vasomotor symptoms like clonidine and all, and some receptor modulators and stimulators also we have. తర్వాత కొన్ని ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్స్ ఉన్నాయి, లైక్ ఐసోఫ్లేవాన్స్, సోయా ప్రోడక్ట్స్, వైటమిన్ ఈ, ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. బట్ విత్ ద డాక్టర్స్ కన్కరెన్స్ ఓన్లీ, బికాస్ దేర్ సమ్ సర్టన్ ఇన్సిడెన్సెస్ సేయింగ్ దట్ the isoflavone, soy products and all can also produce endometrial cancer. Okay. ఈ హార్మోన్ థెరపీ also you should not use for long periods, only 4 to 5 years. Okay. If it goes beyond 5 years, incidence of breast cancer increases with this hormone therapy. Hormone therapy also, how we slowly reduce it off. A dose reduce చేస్తారు, and the duration of the hormone therapy slowly they will increase depending upon the patient's symptoms. Okay. They will titrate anamata patient symptoms to dose plus the duration of the distance between the tablets, how much you are using, and they slowly titrate and reduce. The patient slowly come down anamata. Okay. She'll get used to it. Okay. దాంతోనే కాదు, also with your lifestyle modifications also you can, without hormone therapy also you can manage. You should first prepare yourself that these symptoms are going to occur at menopause. Okay. So once you start exercising also will give you a good feeling of well-being, because certain nice substances are produced during exercise like endorphins, serotonin and all, which give you a nice well-being feeling. So okay. your palpitations, your sweatings, your hot flushes, all will slowly reduce over the time. Okay. అయితే డాక్టర్ గారు, అంటే కొంతమందికి గర్భాశయాన్ని అంటే 30 years 35 yearsలో ఖచ్చితంగా రిమూవ్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఈ మెనోపాజ్ స్టేజ్లో అనీజీనెస్ అనేది ఉంటుందంటారా, ఉండదంటారా? ఉంటే వారికి ఎలాంటి సిమ్టమ్స్, అంటే గర్భసంచి లేకపోయినప్పటికి కూడా వాళ్ళలో మార్పులు అనేది వస్తుందంటారా, రాదంటారా? గర్భసంచి ఏ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయదమ్మా, ఇట్స్ మెయిన్లీ ది ఓవరీస్ విల్ ప్రొడ్యూస్ ది హార్మోన్స్. And the ovarian hormones గర్భసంచి మీద యాక్ట్ చేస్తే మనకు బ్లీడింగ్ వస్తుంది. సో ఇఫ్ యూ రిమూవ్ ద యూట్రస్, ఓవరీస్ ఏం ప్రాబ్లమ్. సమ్టైమ్స్ వాట్ హ్యాపన్స్, మనం హిస్టెక్టమీ చేసినప్పుడు ఒకసారి ద ఓవేరియన్ సప్లై టు ది ఓవరీస్ కెన్ గెట్ డ్యామేజ్డ్. అప్పుడు దే కెన్ హ్యావ్ అన్ ఎర్లీ మెనోపాజ్. ఓకే. అయితే ఓవరీస్ కొంతమందిలో రిమూవ్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్ గారు. ఓవరీస్ రిమూవ్ వాళ్ళకి ఈ మెనోపాజ్ అనేది దట్స్ కాల్డ్ క్యాస్ట్రేషన్ అనమాట. వెన్ సడన్ గా ఓవరీ సప్లై ఈస్ట్రోజన్ సప్లై తగ్గిపోతుంది కాబట్టి దే కెన్ హ్యావ్ సివియర్ మెనోపాజ్ విత్ హాట్ ఫ్లషెస్. వాళ్ళకి ఇన్సిడెన్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటాయి, బికాస్ దే ఆర్ వెరీ యంగ్. ఓకే. దే హ్యావ్ అ లాంగ్ లైఫ్. సో దే క్యాన్ హ్యావ్ severe osteoporosis and fractures if they are not treated properly. కానీ కొంతమంది ఈ మధ్య కాలంలో చూస్తే అంటే వాంటెడ్లీ రిమూవ్ చేసుకుంటున్నారు డాక్టర్ గారు. అంటే మెనోపాజ్ రాకముందే ఒక పిల్లలు పుట్టిన తర్వాత ఓకే గర్భాశయంతో మనకి పని లేదు, ఇది ఎవ్రీ మంత్ చాలా చిరాకు వేస్తుంది అని వాళ్ళంతటా వాళ్ళే రిమూవ్ చేసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు అన్నట్టుగా ఆర్థోపోరోసిస్ అనేది ఖచ్చితంగా వాళ్ళలో ఫాస్ట్గా వస్తుంది, ఏది తట్టుకోలేరు వాళ్ళు. బోన్స్ ఒక్కొక్కసారి బస్సు మనకి ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గరే అప్పు అంటే చేసినప్పుడు కూడా ఫ్రాక్చర్ అయిన రోజులు కూడా ఉన్నాయి. దీని గురించి తెలియచేయండి. చూడమ్మా, ఏ డాక్టర్ కావాలని యూట్రస్ చేయరు.
అంటే ఇన్ ఓల్డెన్ డేస్ ఇట్ వాస్ లైక్ దట్, లైక్ ఒక ఇది మన సర్వైకల్ ఎరోజన్స్కి, అల్సర్స్కి హిస్టెక్టమీ చేసేయటం. అండ్ ది ఉమెన్ ఆల్సో వెరీ స్కేర్డ్ దట్ క్యాన్సర్స్ వచ్చేసి వాళ్ళ అమ్మ క్యాన్సర్ వచ్చిందని. బట్ యూ మస్ట్ ఎడ్యుకేట్ దట్ ఉమెన్, తీసుకోకూడదు, ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అట్ ఆల్. You have other treatments for that cervical erosions and all those things. So please do not remove your uterus అని మనం వాళ్ళకి చెప్పాలి. ఒకవేళ అలా అంటే మామూలుగా ఇతరాతర కారణాల వల్ల తీసుకుంటే వాళ్ళని క్యాజువల్గా వచ్చే సమస్యలు ఏమంటారు? వాళ్ళు తప్పకుండా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందమ్మా. ఓకే, ఋతుస్రావణంలో ఒక చిన్న పాప మెచ్యూర్ అయినప్పటి నుంచి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు డాక్టర్ గారు? అంటే మెనోపాజల్ సమస్యల గురించి తెలియజేశారు, ట్రీట్మెంట్స్ గురించి తెలియజేశారు. ఇతరాతర ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి, వాటిలో ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారా? దీని గురించి మాట్లాడిన తర్వాత ఋతుస్రావం గురించి మాట్లాడదాం. మెనార్కీ అంటారు ఋతుస్రావం ఫస్ట్ వచ్చేటప్పుడు. అది నార్మల్లీ 10 to 16 years మధ్యలో రావచ్చు. బిఫోర్ 10 years వస్తే నార్మల్లీ వీ కాల్ ఇట్ అస్ ప్రికాషియస్ ప్యూబర్టీ. ఓకే, 10 to 16 years. అండ్ మనం పిల్లలకి ఫస్టే ఎడ్యుకేట్ చేయాలి దట్ యూఆర్ ఎట్ దిస్ ఏజ్. తెలిసిపోతుంది సెకండరీ సెక్షువల్ డెవలప్మెంట్ అన్ని క్యారెక్టర్స్ అన్నీ వస్తుంటాయి. సో మదర్ అండ్ టీచర్స్ ఇన్ స్కూల్ షుడ్ టెల్ ద చైల్డ్ అనమాట, యూ క్యాన్ గెట్ యువర్ పీరియడ్. So you must tell them all about sanitary hygiene, how they should use it, how they should be. And the mother should also know how to, give a proper diet to the children and not allow them to put on excessive weight. Nowadays we are seeing a lot of PCODs even in the younger age groups. It's mainly because of diet problems, sedentary life. And more so with this COVID, children are not able to go anywhere. They're putting on a lot of weight. Okay. Stop all these bakery items and all this, outside foods. Try to eat your mother's homemade food. Okay. కానీ 10 years బిలో చిల్డ్రన్ కూడా ఈ మధ్య కాలంలో మెచ్యూర్ అవుతున్నారు. వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు డాక్టర్? అంటే అంత ఎర్లీగా మెచ్యూర్ అవ్వడం అంటే వాళ్ళ గ్రోలో కూడా చాలా లావుగా ఎత్తుగా ఉంటున్నారు. అంటే ఇది మెయిన్లీ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. సో యూ షుడ్ రూల్ అవుట్ ఆల్ ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్. ఓవేరియన్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకా హైపోథాలమిక్ పిట్యూటరీ యాక్సిస్లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా, అవన్నీ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఫస్ట్ మెచ్యూర్ అయినప్పుడు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా డాక్టర్ గారు? ఫస్ట్ 2 years కమ్మా ద పీరియడ్ రెగ్యులర్గా రాకపోవచ్చు. దే కెన్ బి ఇర్రెగ్యులర్, దే కుడ్ బి ఎక్సెసివ్. అది ఎందుకంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ హైపోథాలమిక్ పిట్యూటరీ ఓవేరియన్ యాక్సిస్. అది మెచ్యూర్ అవ్వదు. ఇట్ టేక్స్ అబౌట్ 2 to 3 years to mature. So the first 1 to 3 years the periods can be irregular, excessive and all. So దానికోసం, and before we could say that it is hypothalamic pituitary axis immaturity, we should also investigate the child, see whether she is having any blood dyscrasias like leukemias, hypothyroidism, some platelet deficiencies like thrombotic thrombocytopenic purpura, this platelet deficiency and proper action లేకపోతే then von Willebrand's disease. ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేసుకొని అప్పుడు మనం ఇది హైపోథాలమిక్ పిట్యూటరీ యాక్సిస్ అని చూసుకోవాలి. ఓవేరియన్ ట్యూమర్స్ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. బికాస్ యూ హ్యావ్ సమ్ హార్మోన్ సెక్రీటింగ్ ఈస్ట్రోజన్ సెక్రీటింగ్ ట్యూమర్స్ ఇన్ ది ఓవరీ ఈవెన్ అట్ దట్ ఏజ్, ఇన్ ద ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్ ఆల్సో. అవన్నీ రూల్ అవుట్ చేసుకున్నాక దెన్ వీ కెన్ గివ్ assurance to the parents that nothing will happen. In 2 to 3 years the child will have normal periods, and then you can put on OCPs, or you can just give some bleeding controlling tablets and all those things you can give. ఓకే, అయితే తర్వాత నెక్స్ట్ 2-3 years తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు డాక్టర్ గారు? ఋతుస్రావంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? Mainly nowadays we are seeing this PCOD. So that's the main problem which we are having. It's all a lifestyle disease and a hormone imbalance disease because of your diet and your exercise. Avanni leave kabatti that they must control. The parents should see the children are active and controlling their weight. ఓకే, ఎందుకంటారు పీసీఓడి ఎక్కువగా ఉందంటారు? ఈ పీసీఓడిని పీసీఓఎస్గా కూడా చేంజ్ చేశారు, ఎందుకంటారు డాక్టర్ గారు? Polycystic ovarian disease or a syndrome, both are same. It is both a lifestyle modification problem and hormone imbalance. ఓకే, ఓన్లీ ఒబేసిటీ అంటారా, ఇంక ఇతర సమస్యలు ఉన్నాయంటారా? అంటే కొందరిలో ఒబేస్లో ఎక్కువగా పీసీఓడి సమస్య ఉంటే ఎక్కువ ఒక్కొక్కసారి కొంతమందిలో చాలా లీన్గా ఉండే వాళ్ళలో కూడా మనం పీసీఓడి సమస్య. This ovarian follicles are there. This ovarian follicles only you have some granulosa cells and all which secrete male hormone. From the male hormone only you get the female hormone called estrogen. So this conversion from male hormone to estrogen hormone is being disturbed. Okay. So when this estrogen hormone is formed, then you get the progesterone hormone also. So when the estrogen hormone and the progesterone level ivanni normal ga unnappudu ovulation avutundi. So ee PCOD lo em avutundi mainly it is anovulation, ante అండాశయం నుంచి అండోత్పత్తి జరగట్లేదు.
దట్స్ వై యూఆర్ నాట్ హ్యావింగ్ అ పీరియడ్. ఒకసారి ఓవ్యులేషన్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యాక మీకు పీరియడ్ వస్తుంది. ఇన్ పీసీఓడిలో మీకు ఓవం రిలీజ్ లేదు, అందుకనే యూ డోంట్ హ్యావ్ అ పీరియడ్. అండ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇస్ దిస్ ఆండ్రోజన్ లెవెల్స్ ఆర్ ఇంక్రీజింగ్. దట్స్ వై యూ హ్యావ్ హర్సుటిజం కాల్డ్ అనుచిత రోమాలు వస్తాయి చూడండి, పై పెదం మీద, చిన్ మీద, చెస్ట్ మీద, పొట్ట భాగంలో. సో ఆల్ దోస్ అకర్ బికాస్ ఆఫ్ ద మేల్ హార్మోన్ ఓన్లీ. అండ్ బికాస్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ ఆర్ వెరీ హై అనమాట. దానివల్ల ఇది మెన్స్ట్రల్ పీరియడ్ నెల సరిగా రాదు. సో ఇక్కడ వెంటమెటల్ హైపోప్లేజియా అవన్నీ ప్రాబ్లమ్స్ పిల్లల్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అయితే పీసీఓడి సమస్యలు వచ్చిన తర్వాత కొంతమంది లాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవాంఛిత రోమాలని తెలియజేశారు డాక్టర్ గారు. అయితే అవాంఛిత రోమాలు కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గుర్తించలేకపోతే వారికి ఎలాంటి నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇంకా ఎక్కువైపోతే దెన్ దే కెన్ హ్యావ్ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఉండొచ్చు. నార్మలీ పేరెంట్స్ విల్ కమ్, చిల్డ్రన్ ఆల్సో విల్ కమ్, దే గెట్ ద చిల్డ్రన్ అండ్ కమ్. దే వోంట్ అంతగా ఏమి వాళ్ళు అశ్రద్ధ చేయరు. అంటే ఈ పీసీఓడిలో స్టేజెస్ ఏమన్నా ఉన్నాయంటారా డాక్టర్? అలా ఏమి ఉండదంటారా? స్టేజెస్ ఉంటాయేమో దాంట్లో కూడా. ఎలాంటి టెస్టుల ద్వారా మీరు నిర్ధారణ చేస్తారు? ఇన్ క్లినికల్ ఎగ్జామినేషన్, స్కాన్ ఒకటి ప్లస్ హార్మోన్ టెస్ట్. ఓకే, టెస్ట్ చేసిన తర్వాత ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది? అంటే మ్యారేజ్ కాని అమ్మాయిలలో పీసీఓడి సమస్య వస్తే వాటికి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటుంది? అలాగే మ్యారేజ్ అయిన స్త్రీలలో పీసీఓడి సమస్య వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది? మ్యారేజ్ కాని అమ్మాయిలో మెయిన్లీ వి గివ్ దెమ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్, allows them to reduce weight and diet. ఓకే. అండ్ అనుచిత రోమాలకి ఏమవుతుందంటే వాట్ ఎవర్ హెయిర్ ఇస్ డెవలప్డ్ దట్ విల్ నాట్ గో, బట్ విత్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ద న్యూ హెయిర్ విచ్ ఇస్ కమింగ్ విల్ స్టాప్. Okay. తర్వాత they have to go for some dermatological treatment for the removal of excessive hair. Okay. For women who are married, వాళ్ళు వీళ్ళు అడుగుతాం అనమాట whether they want to conceive or they don't want to conceive. The women who don't want to conceive, again they'll go on oral contraceptive pills. For women who want to conceive, we'll give them ovulation stimulating drugs ఇస్తాం అనమాట, so that they can conceive. ఓకే, అయితే ఇది చాలా ప్రొలాంగ్ అయ్యింది అనుకుంటా డాక్టర్. అంటే పిల్లలు పుట్టిన సమస్య కూడా ఈ పీసీఓడి వల్లనే వస్తూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఫస్ట్ మీరు ఏం చెప్తారు ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు లేని టు హ్యావ్ చిల్డ్రన్ ఫాస్ట్, తొందరగానే కనమని చెప్తామండి పిల్లల్ని. ఓకే, అంటే దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఓకే, ఎలాగా అంటే ఫస్ట్ విల్ పుట్ దెమ్ ఆన్ ఓవ్యులేషన్ ఇండక్షన్ డ్రగ్స్. దానికి రెస్పాండ్ కాకపోతే దే షుడ్ గో ఫర్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్. అంటే హియర్ ద మేల్ ఆల్సో షుడ్ బి ఇన్వెస్టిగేటెడ్. See, all the problems are not always in the female. Always infertility, how we see is 1/3 female, 1/3 male, 1/3 both partners. Okay. It's not always the male or not always the female. Okay. Male, female and both. Okay. 1/3, 1/3, 1/3. ఓకే, అంటే ట్రీట్మెంట్స్ ఒక్కొక్క దాని గురించి తెలియచేయండి డాక్టర్ గారు. అంటే ఒక మేల్లోనే సమస్య ఉంటే it depends upon what kind of problem they are having. ఓకే, ఎలాంటి సమస్యలు పీసీఓడితో పాటు ఇంక వాళ్ళకి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? మెయిన్లీ ఇక్కడ పీసీఓడి వల్ల మెయిన్లీ ఏమవుతుందంటే మనం దేర్ ఇస్ నో ఓవ్యులేషన్, అండోత్పత్తి జరగట్లేదు వాళ్ళలో. దట్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఇన్ఫర్టిలిటీ. అండోత్పత్తి జరిగేదానికి ట్రీట్మెంట్స్ అనేది అంటే ప్రాసెస్ అనేది లాంగ్ గా ఉంటుందంటారా, షార్ట్ గా ఉంటుంది? ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ దే ఆర్ రెస్పాండింగ్ టు ద ట్రీట్మెంట్. ఫస్ట్ వి స్టార్ట్ ఆఫ్ విత్ సింపుల్ డ్రగ్స్, దాని కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతుంది, దెన్ దే షుడ్ గో టు ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఓకే, తర్వాత స్త్రీలలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? తర్వాత ఏ టాపిక్ చేద్దామంటారు డాక్టర్ గారు? మీరు చెప్పండి. మీరు ఋతుస్రావం గురించి మాట్లాడాం, అలాగే మనము మెనోపాజ్ గురించి మాట్లాడాం. తర్వాత మీరు స్త్రీలలో ఇంకెలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఏ టాపిక్ గురించి మాట్లాడదామంటారు? యూ హ్యావ్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్. అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ ఒకటి ఉంది. సో అది మామూలుగా అన్లెస్ ఇట్స్ పెథలాజికల్ నాన్ పెథలాజికల్. సో లైక్ పెథలాజికల్ కండిషన్స్ లైక్ కంతుల్ యూట్రస్ లో, తర్వాత ఎడినోమయోసిస్ ఒకటి, అంటే ఫైబ్రాయిడ్స్, మయోమాజో, లేకపోతే ఎడినోమయోసిస్, పాలిప్స్, హైపర్ప్లేజియా, ఓవేరియన్ ట్యూమర్స్, ఆల్ ఆఫ్ దెమ్ కెన్ కాజ్. ఎందుకు వస్తాయంటారు డాక్టర్? ఈ కణిత అనేది మానవ శరీరంలో ఏ పార్ట్కైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషలీ మనం ఎక్కువగా తరచూ వినేది బ్రెస్ట్లో కానీ, అదే గర్భసంచిలో కానీ, గర్భసంచి పక్కన కానీ వింటూ ఉంటాం. ఎందుకంటారు? అది జెనెటిక్ అమ్మా. దీస్ ఆర్ కాల్డ్ ఫైబ్రాయిడ్స్, మయోమాస్. 20 to 30% ఉమెన్లో మనం ఈ ఫైబ్రాయిడ్స్ చూస్తాం. అండ్ 50% to 60% ఆఫ్ ది హిస్టెక్టమీస్ విచ్ అకర్ ఇన్ అ ఉమెన్ ఇన్ ద లైఫ్ టైమ్ ఆర్ బికాస్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఓన్లీ. ఓకే, ఫైబ్రాయిడ్స్ ఆర్ ద మెయిన్ కాజ్ ఫర్ హిస్టెక్టమీస్. ఓకే, అంటే ఈ ఫైబ్రాయిడ్స్ రావడానికి గల ప్రత్యేకమైన కారణాలు ఉంటాయంటారా? ఆ స్త్రీలలో వాళ్ళ జీవన శైలిలో రావడం మార్పుల వల్ల అంటారా, లేకపోతే క్యాజువల్ గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి? మామూలుగా 2nd to 3rd decade లో స్టార్ట్ అవుతాయమ్మా ఫైబ్రాయిడ్స్. అండ్ దే ఆర్ జెనెటిక్ ఆల్సో. ఓకే, అండ్ ఉమెన్ హూ పోస్ట్పోన్ ది ప్రెగ్నెన్సీస్ ఓకే
can also have fibroids because they are constantly being stimulated by estrogens. Suppose if you have a pregnancy, pregnancy will stop all these estrogen progesterone high levels lo untayi, కానీ it will stop these fibroids from, it will grow rapidly again, and once they deliver they will come down to small sizes. And one more thing is people who are having anovulatory cycles, like people having PCODs. అయితే ఈ ఫైబ్రాయిడ్స్ స్టార్ట్ అయిన వెంటనే వారికి లక్షణాలలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంది అని ఆ స్త్రీ ఎలా గుర్తించగలుగుతుందంటారు మీ దగ్గరికి రాకముందు డాక్టర్ గారు? అంటే మెయిన్లీ వాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కూడా లొకేషన్ ఆఫ్ ఫైబ్రాయిడ్ బట్టి ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ కెన్ బి సబ్సీరియస్, అంటే యూట్రస్ గర్భసంచి బయట, లేకపోతే యూట్రైన్ మజిల్లో, అప్పుడు దాన్ని ఇంట్రామస్క్యులర్ అంటారు. యూట్రైన్ క్యావిటీలో దాన్ని సబ్మ్యూకస్ అంటారు. Submucous fibroids can cause irregular bleeding, excessive bleeding అవ్వచ్చు with submucous fibroids. Intramuscular fibroids also can, intramural fibroids can also cause excessive bleeding, ఎందుకంటే అవి యూట్రైన్ సర్ఫేస్ బ్లీడింగ్ ఏరియా, ఎండోమెట్రియల్ ఏరియాని బాగా పెంచుతాయి అన్నమాట. దానివల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. సబ్సీరియస్ ఫైబ్రాయిడ్స్ డోంట్ కాజ్ ఎనీ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్. దే కెన్ ఓన్లీ కాజ్ బిగ్ లమ్స్ ఇన్ ది అబ్డామిన్. ఓకే, అంటే ఏదో కంతిలాగా అదే పొట్ట పెరిగిందని అట్లాంటి సిమ్టమ్స్ తో రావచ్చు. అయితే డాక్టర్ గారు, అంటే ఫైబ్రాయిడ్స్ అనేది కొన్ని ఎన్నో వందల రకాలు ఉన్నాయనుకుంటాం డాక్టర్ గారు. అంటే మాకు తెలిసింది కొన్ని ఫైబ్రాయిడ్స్ అయితే క్యాన్సర్ ఫైబ్రాయిడ్స్, కొన్ని నాన్ క్యాన్సర్ ఫైబ్రాయిడ్స్, కానీ వీటిల్లో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. కొన్ని ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి, కొన్ని స్లోగా గ్రోత్ అవుతాయి. ఎందుకంటారు? వీటి గురించి తెలియచేయండి. అంటే ప్రతి క్యాన్సర్ ఫైబ్రాయిడ్స్ చాలా తక్కువ అమ్మా. దే ఆర్ కాల్డ్ సార్కోమాస్ విచ్ ఆర్ ఓన్లీ 1%. ఓకే, తర్వాత కొన్ని ఫాస్ట్గా కణిత అనేది ఒక్కొక్కసారి 1 kg 1/2 kg కూడా మీరు తీస్తూ ఉంటారు బయటికి. అంత ఫాస్ట్గా ఎందుకు గ్రోత్ అవుతుంది? స్లో గ్రోయింగ్ బట్ దే ఆర్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్. ఓకే, మహిళ వాటిని గుర్తించలేదు, డాక్టర్ దగ్గరికి రాలేదు కాబట్టి అంత పెద్దగా పెరిగినాయి. ఫాస్ట్ గ్రోయింగ్ ఫైబ్రాయిడ్ షుడ్ ఆల్వేస్ సస్పెక్ట్ క్యాన్సర్. ఓకే, అయితే గ్రోత్ అయిన ఫైబ్రాయిడ్స్ ఉంది అని మీ సింటమ్స్ మీ దగ్గరికి వస్తే మీరు ఎలాంటి పరీక్షల ద్వారా వాటిని గుర్తిస్తారు? గుర్తించిన వెంటనే స్టేజెస్ అనేది ఉంటుందంటారా? తర్వాత ఎలా ట్రీట్మెంట్స్ అనేది ఉంటుందంటారు డాక్టర్? అంటే క్లినికల్ ఎగ్జామినేషన్ తెలిసిపోతుందమ్మా. గర్భసంచి గిని పెద్దగా ఉంటే వి నో ఇట్ ఇస్ యూట్రస్ హెస్ ఇంక్రీజ్. స్కాన్ ద్వారా తెలిసిపోతుంది అది ఎక్కడ ఉంది, ఎన్ని ఉన్నాయి. ఒకటే ఉండకపోవచ్చు, మల్టిపుల్ కూడా ఉండొచ్చు. సో డిపెండింగ్ అపాన్ దట్ వీ విల్ ట్రీట్ అనమాట. చాలా చిన్న ఫైబ్రాయిడ్స్ 2 mm, 2 centimeters, 1 centimeter అట్లా ఉంటే వి నార్మల్లీ డోంట్ ట్రీట్, వి జస్ట్ కీప్ దెమ్ ఆన్ అ ఫాలో అప్. ఇంక్రీజ్ అవుతే చూద్దామని. సపోజ్ ఇట్స్ అ గర్ల్ ఇన్ అ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్, వి టెల్ యూ కన్సీవ్ ఫాస్ట్. ఓకే, సో దట్ దీస్ ఫైబ్రాయిడ్స్ ఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ in the reproductive age group. Okay. So you better conceive fast. Anyhow they're going to increase because it's all estrogen dependent. So you better conceive fast. Okay. And always these fibroids are associated with other conditions also, like endometriosis and pelvic infections and all. So if they don't conceive also, like a tubal block like కూడా రావచ్చు. They can go into infertility and all. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ తప్పకుండా వాటిని హిస్టోస్కోపీ ద్వారా తీసేయవచ్చు. ఓకే, అయితే క్యాన్సర్ ఫైబ్రాయిడ్ అయితే మీరు దాన్ని ఏం చేస్తారంటే యాజ్ ఎ గైనకాలజిస్ట్గా మీరే ట్రీట్ చేస్తారా, లేకపోతే వాళ్ళతో ఆంకాలజిస్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతారా డాక్టర్ గారు? ఆంకాలజిస్ట్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఫస్ట్ అనేది గడ్డ అనేది ఎలా రిమూవ్ చేస్తారు? టెస్ట్ చేసిన తర్వాత చేయకముందు బయాప్సీ అనేది కంపల్సరీ చేస్తారా డాక్టర్ గారు? ప్రతి గడ్డ అంటే ప్రతి ఫైబ్రాయిడ్ కి బయాప్సీ అనే టెస్ట్ చేసిన తర్వాత రిమూవ్ చేస్తారా? ఆల్ ఫైబ్రాయిడ్స్ నార్మల్లీ వి డోంట్ డూ అ ప్రీ-op biopsy at all. We directly do a hysterectomy. It all depends upon the age amma, whether you want to have childbearing pillalu kavala ante pillalu oddani in the reproductive age group or even in older people above 40 years. Some people want to have the uterus even earlier, so for them we do only myomectomies. Either you can do laparoscopic myomectomy or open technique also you can do. So once the myoma is removed, then only we send it for biopsy. And when you're doing laparoscopy, because they have seen some cases of sarcomas which have removed via the laparoscope, that time you have to cut it and remove it. Okay. So that time the disease can spread rapidly. So what they use, they use a bag use చేసి ఆ ఫైబ్రాయిడ్ దాంట్లోనే మార్చులేట్ చేసి బయటికి తీస్తారనమాట. వితౌట్ బ్యాగ్ నౌ డేస్ దే ఆర్ నాట్ డూయింగ్ మయోమెక్టమీస్. ఓకే, ఒకవేళ క్యాన్సర్ ట్యూమర్ అయితే once they get a biopsy, then they open it up and do the other procedure they will do. ఓకే, అంటే మీరు ఇప్పుడు తెలియజేస్తారు కొన్నిటికి అంటే లాప్రోస్కోపీ పనికిరాదు అని తెలియజేశారు డాక్టర్ గారు. అంటే లాప్రోస్కోపీ ద్వారా ఎలాంటి సర్జరీలు చేస్తారంటారు? గర్భాశయంలో ఎటువంటి సమస్య లేని వాళ్ళకి మాత్రమేనా? లేదు, ఐఎమ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఫైబ్రాయిడ్ ఉన్న వాళ్ళు, బిగ్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళు దే యూజింగ్ అ బ్యాగ్ ఇన్ సైడ్. బ్యాగ్ పెట్టి ఆ బ్యాగ్ లో పెట్టి అప్పుడు మాస్యులేట్ చేస్తారు. పెద్ద ఫైబ్రాయిడ్ ఒకేసారి తీయలేదు కదా లాప్రోస్కోపీలో. సో దే కట్ ఇట్ ఇన్ టు పీసెస్. ఆ బ్యాగ్ లోనే వాళ్ళు కట్ చేస్తారు, కట్ చేసి తీసేస్తారు.
because they have seen some cases that sarcomas are existing ani. So ante they before pre-op diagnose kanivi you can't diagnose actually. కొందరు సిస్ట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. సిస్ట్లు ఉండడం వల్ల సమస్యలు వచ్చే అవకాశాలు ovarian cysts ఉండే ovarian cysts అయితే we normally do a scan and we see whether it's a simple cyst, simple cyst, or it is a complex cyst. Complex cyst అయినప్పుడు we do tumor markers. Okay. Tumor markers చేసి చూస్తాం అన్నమాట whether it's malignant or non-malignant. Okay. Then you can go for a laparoscopy. Okay. Suppose you find some solid component or a complex cyst, solid component, definitely we go for open technique only. అయితే డాక్టర్ గారు ఈ అంటే మీరు ఫైబ్రాయిడ్స్ you can send it in for frozen section. Even laparoscopic also you can remove the cyst and send it for a frozen section and wait. Suppose you get anything, then and then you can do a laparotomy and do a staging laparotomy if any suspicion of malignancy is there. ఓకే. అయితే సర్జరీ అయిన తర్వాత వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వీళ్ళు ఫాలో అప్ లో ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? క్యాన్సర్ పేషెంట్స్ అంటారా? నాన్ క్యాన్సర్ ఫైబ్రాయిడ్స్ for about 2 weeks to 1 month depending upon the route of surgery they had. They can follow normal lifestyle after 6 weeks. తర్వాత అంటే ఆల్మోస్ట్ వాళ్ళు గర్భసంచి కానీ ఫైబ్రాయిడ్స్ కానీ తర్వాత సిస్ట్లు కానీ రిమూవ్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు చాలా వరకు స్త్రీలు చాలా ఓవర్ ఒబేస్ అనేది వస్తూ ఉంటారు. ఎక్కువ దాదాపు 6 months కాదు 1 year వరకు 1.5 year వరకు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. అసలు యాక్చువల్గా సర్జరీ చేసుకున్న తర్వాత ఎన్ని రోజులు రెస్ట్ అవసరము, ఎన్ని రోజులు వాళ్ళ రొటీన్ వర్క్లో చేసుకోవచ్చు అంటారు? ఎక్సర్సైజ్ అనేది చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? కొందరు మాకు ఒక 10 years అవుతుంది ఆపరేషన్ అయ్యి అప్పటి నుంచి మేము ఇలా లావ్ అయినాం అంటూ ఉంటారు. దీని గురించి తెలియజేయండి. It's mainly people around them who make them fat only. So they keep telling them, don't sit down, don't walk, those stitches will open up. అదే చెప్పండి డాక్టర్. So you should eat the diet what you ate before surgery. మనం సర్జరీ ముందర ఏమైతే తిన్నామో the same diet you can have. You need not have any excessive diet. Okay. You need not have excessive juices with sugar in that. Okay. And after in surgery అయిన వెంటనే కూడా మీరు ఎప్పుడు బెడ్ మీద పడుకోవాల్సిన అవసరం లేదు. You can get up and walk. If you walk earlier, even thromboembolic phenomena కూడా తక్కువ అవుతాయి. Okay. And slowly you can get back to your normal work. And you can get back to your exercise and all after 6 weeks. Okay, 6 weeks. Suppose you had your laparoscopy, you can go much earlier also. Okay. 1.5 months. And slowly increase your exercise levels. Once for all, don't go for excessive exercise. Slowly you increase your exercise levels. You need not take rest for years together and months together. It's not at all advocated. అయితే డాక్టర్ గారు అంటే వెయిట్ ఎత్తకూడదు, ఫార్వర్డ్ బెండింగ్ చేయకూడదు, ఓవర్ ఎక్సర్సైజ్ చేయకూడదు, ఎక్సర్సైజ్ అనేది కూడా ఎలాంటివి చేయాలంటారు, ఎలాంటివి చేయకూడదు? నిజంగా ఫార్వర్డ్ బెండింగ్ అనేది చేయకూడదా, వెయిట్ అనేది లిఫ్ట్ చేయకూడదు అంటారా? Anything you can lift weight, but see none of us are nowadays lifting weight more than 10 kg. More than 10 kg you shouldn't lift. Otherwise other weights, what weight will you lift? Okay. Just put in cooker on your stove or something like that. All those things you can do. ఓకే. అయితే ఫైబ్రాయిడ్స్, సిస్ట్స్, గర్భసంచి కానీ తీసుకున్న వ్యక్తులు ఆఫ్టర్ అంటే ఫాలో అప్లో అనేది ఎన్ని ఇయర్స్ ఉండాలంటారు? They should be on, depends upon what kind of disease, like a fibroid. Suppose మేము మనం myomectomy చేసాం for women who are in child bearing and she wants a child. So we ask her to conceive normally. If she doesn't conceive normally, then she can go for an assisted reproductive technique. Then while she must come frequently for checkups. In ఒక్కసారి myomectomy అవుతే she cannot have a normal delivery. She must have a cesarean section. Because ఎందుకంటే మనం యూట్రైన్ కండరాన్ని కట్ చేసాం కాబట్టి the chances of having a normal delivery, there is no chance. She must have a cesarean section only. Those things you must tell that woman. Okay. Suppose she underwent hysterectomy and ovaries are retained, then she must watch for postmenopausal symptoms. And she must take her calcium supplements definitely. And her vitamin D supplements. Suppose ovaries are removed, then you should see whether she is able to bear her all these vasomotor symptoms and all. But calcium you must definitely give her with vitamin D, and accordingly if you want she can have a హార్మోన్ థెరపీ. అంటే కాల్షియం అనేది 365 days వాడాలంటారు డాక్టర్. అంటే 15 days వాడి గ్యాప్ ఇచ్చి ఎక్కువ కాల్షియం తీసుకుంటే కూడా తర్వాత రాళ్ళు వస్తాయి కిడ్నీలో అంటారు కదా. దట్ ఈస్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ అ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ రీనల్ స్టోన్స్ ఆర్ యూ ఆల్రెడీ హ్యావ్ అ రీనల్ స్టోన్ బిఫోర్. సో యూ కెన్ ఆల్సో ఆల్టర్ యువర్ డయట్ విత్ దట్. యూ కెన్ టేక్ ఫుడ్ రిచ్ ఇన్ కాల్షియం లైక్ నువ్వులు, రాజ్గిరా, okay, and all those things, milk products and all you can take and you can maintain, and you can get your BMD, bone mineral density, and see how whether you're osteoporotic or not. If you're osteoporotic, then severe osteoporosis, then you have so many other like this SERMs, like selective estrogen receptor modulators, like raloxifene and tamoxifen.
Relaxofen is a very nice drug which can be used for osteoporosis. If they have a history, people who smoke, people who have high risk of fractures and all, they can go for relaxofen. This has estrogen-like effect on the lipids, on the lipid and even on the bones. So it can even the lipids also increase until this cholesterol levels also increase in menopause. So it will reduce the lipid levels and has a very good effect on the bone. So you won't have osteoporosis with relaxofen. ఓకే. ఈ relaxofen తీసుకుంటే మీకు హార్ట్ డిసీజ్ కూడా అంటే ఇన్సిడెన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఆల్సో విల్ రెడ్యూస్ బికాజ్ ఇట్ హ్యాస్ అ ఎఫెక్ట్ ఆన్ ద లిపిడ్. అయితే డాక్టర్ గారు మీరు స్మోకింగ్ గురించి తెలియచేశారు. చాలా వరకు ఒకప్పుడైతే మగవారే అక్కడక్కడ తాగేవాళ్ళు, ఇప్పుడు లేడీస్ కూడా సర్వసాధారణమైంది. కానీ వాళ్ళకి తెలియదు డాక్టర్ గారు, స్మోక్ అనేది పైన అప్పర్ పార్ట్ మాత్రమే కదా దెబ్బతింటుంది, కానీ గర్భాశయానికి సంబంధం ఉండదు. పిల్లలు పుట్టకపోవడానికి, క్యాన్సర్ అవ్వడానికి కూడా ఈ స్మోకింగ్ అనేది గర్భాశయానికి సంబంధించింది చాలా దూరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సోకే అవకాశాలు తక్కువ అంటారు. స్మోక్ చేయడం వల్ల, డ్రింక్ చేయడం వల్ల లేడీస్కి ఎలాంటి ఎస్పెషల్లీ పర్టికులర్గా గైనిక్ సమస్యలు ఎలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? Smoking, I told you, early menopause రావచ్చు, and they can have osteoporosis incidence రావచ్చు, heart disease like any male. And ఏమవుతుంది, heart disease are 45% of the deaths which occur in women in menopause are mainly because of coronary heart disease. So this coronary heart disease is not affected by hormone therapy. With hormone therapy, postmenopausal women with heart disease ఇచ్చినా, లేకపోతే with normal women with menopause ఇచ్చినా కూడా it has no effect. So relaxofen has more effect because it reduces the lipids. And women with diabetes and hypertension, if they're going to smoke, it's going to be even more worse. Okay. So hypertension, diabetes, our age lona one disease, menopause age lona anni vastai. So they must be very careful while smoking. Smoking has more of an effect on ovulation also. It can reduce in menopause, early menopause can occur even with smoking. And it can affect the pregnant woman. Okay. The child can have IUGR. Okay. చాలా బర్త్ IUGR, తర్వాత at birth they can have severe hypoxia, all these problems. Even alcohol, they can have an alcoholic syndrome. The babies themselves can have an alcoholic syndrome in first trimester, first 3 నెలలు వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తాగితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్, గ్రోత్ ప్రాబ్లమ్స్, కంజనైటల్ అనామలీస్ కూడా బేబీలో వస్తాయి. ఓకే. అయితే డాక్టర్ ప్రజెంట్ మనము కోవిడ్ థర్డ్ వేవ్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ అలా క్లోజ్ అయినాయి, డెలివరీ టైము, తర్వాత వాళ్ళకి డెలివరీ చేసిన వెంటనే కూడా పాజిటివ్ అనేది కనిపించింది. ఇప్పుడు చెప్పండి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు కోవిడ్ థర్డ్ వేవ్? అలాగే ఈ రిస్క్స్ ఉండే గ్రూపుల్లో ఫైబ్రాయిడ్స్ కానీ మెనోపాజ్ ఏజ్లో ఉండేవాళ్ళు, ప్రెగ్నెన్సీ లేడీస్ పైన ఎలా ఉందంటారు ఎఫెక్ట్ అనేది? కోవిడ్ ఇన్ ప్రెగ్నెంట్ ఉమెన్, నౌ ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చారు కాబట్టి ది సిమ్టమ్స్ ఆర్ లెస్, not so severe. And anybody, not only pregnant women, everybody who is coming for surgery or for normal delivery or whatever it is, they are doing a RT-PCR or a rapid antigen test and seeing whether they are positive or not. Pregnant women in labor, if they are positive, then they have a separate labor suit for them. They have to wear the PPE kits. The doctors also at risk. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీలో అంటే rapid డెలివరీ antigen kit మీకు వెంటనే వచ్చేస్తుందండి. ఓకే. It comes off very fast. The test is done very fast. And all kits are available in all hospitals. అయితే మీరు ఫైబ్రాయిడ్స్ పాజిటివ్ ఉండే వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు డాక్టర్ గారు? This fibroid is not an emergency surgery. So she can అంటే ఎన్ని సర్జరీస్, గైనిక్ సంబంధించిన సర్జరీస్ పాజిటివ్ తో ఉంటే we not operating on them. ఓకే, చేయాల్సిన పరిస్థితి వస్తే డాక్టర్ గారు? That's only in pregnancy, ectopic pregnancies వాళ్ళకి. This cold surgeries are not an emergencies. ఓకే. అప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? అంటే చాలా వరకు 3 We years also wear what the patient wears. ఓకే. Like all the PPE kit, mask and hand washing, all those things, but we are at very high risk. అయితే కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఆఫ్టర్ డెలివరీ వరకు కూడా అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోలేదు, వాళ్ళకి మీరు ఏం తెలియజేస్తారు? When they not like that, when they come for antenatal checkups kadam every month. We advise them to take. Okay. And they do take. They are very scared. What will happen to them and the children? Those kind of people are no more existing now. They are being asked to go and take a vaccine. Okay. When they come for TT, they're coming first trimester. We don't give them first 3 months. Afterwards, they're giving COVID vaccine for all pregnant women are taking COVID vaccine. Okay. Not only COVID vaccine, we're giving them flu vaccine also. Okay. We give them only 1 dose of tetanus, 1 dose of flu vaccine at 26 weeks, and we're giving them 1 more vaccine of Boostrix, which even protects the baby from diphtheria. And there's 2 COVID vaccines also. బూస్టర్ గురించి తెలియజేయండి డాక్టర్. అంటే బూస్టర్ అనేది కూడా ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవాలంటారా, అవసరం లేదంటారా, ఆఫ్టర్ డెలివరీ తీసుకోవాలంటారా, ఏం చేయాలంటారు? This booster dose we are giving now in India, we are giving mainly for women in the higher risk category.
women are around 60 years, and women with the people with all these heart disease, diabetes, hypertension, and immunocompromised people, we are giving boost. The government of India is giving for them. ఓకే, అయితే బూస్టర్ అనేది 2 వ్యాక్సిన్స్ మనకి అవైలబుల్లో ఉన్నాయి, కోవాక్స్, కోవిషీల్డ్ అనేది. కానీ ఏది తీసుకోవాలంటారు డాక్టర్ గారు? చాలామంది రెసిప్రోకల్లో తీసుకుంటున్నారు, అంటే కోవాక్స్ తీసుకున్న 2 డోసేజ్ తర్వాత బూస్టర్కి వచ్చేటప్పటికి కోషీల్డ్ తీసుకుంటున్నారు. కోషీల్డ్ తీసుకున్న వాళ్ళు అంటే ఉల్టా కోవాక్స్ తీసుకుంటున్నారు. బూస్టర్ అనేది దేన్ని అంటారు, ఏది ఎలా తీసుకోవాలంటారు? No, like in the government of India is given the same vaccine. If you have taken Covaxin before, please take the 3rd dose also as Covaxin. Covishield is a Covishield. There is no change of vaccines. Okay. In India, we are not giving like that. Okay, gap enta ela undalantaru? In India now they are saying 9 months. So after 9 months of the second vaccine, you can take your booster dose compulsory తీసుకోవాలంటారు. అయితే ఈ now the Telangana government is asking to reduce to 6 months. ఓకే, అయితే డాక్టర్ గారు, అంటే రీసెంట్గా క్యాన్సర్ పేషెంట్స్ కానీ, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ కానీ, అలాగే గర్భసంచి తొలగించిన వ్యక్తులకు కానీ ఈ వ్యాక్సినేషన్ అనేది కొద్దిగా గ్యాప్ ఇవ్వాలంటారా, అవసరం లేకుండా తీసుకోవచ్చు అంటారా? ఈ బూస్టర్ కానీ వ్యాక్సినేషన్ ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ ఫాలో ది షెడ్యూల్, వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవ్వాలి ఎవరైనా సరే. ఓకే, అయితే ఇంతకు ముందు అంటే ఎంత అవేర్నెస్ పెంచినప్పటికీ కూడా గవర్నమెంట్, కానీ కొంతమంది భయపడుతూ ఉన్నారు. విలేజెస్లో కానివ్వండి, మన సిటీలో కానీ, హైదరాబాద్లో కానీ వ్యాక్సినేషన్ తీసుకోవాలంటే భయపడుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారంటారు డాక్టర్ గారు? I'll tell them not to listen to people around saying don't take vaccine anymore. They have to take it. Okay. To protect themselves and their family members. Okay. అయితే if they have awareness about their country and their own village or their own people around, please take your vaccine. Okay. Don't risk yourself and don't risk people around you. ఓకే, అంటే 9th మంత్ డెలివరీ టైంలో ఉండే వాళ్ళకి కొంతమందికి ఆపారు గైనకాలజిస్ట్, యాజ్ ఎ గైనకాలజిస్ట్లుగా, అంటే కొంత వద్దు ఆఫ్టర్ డెలివరీ వేసుకోండి అని తెలియచేస్తారు. ఎందుకంటారు? నాట్ నెసెసరీ, they can take. ఓకే. Earlier in the second wave they were not giving actually the vaccine, other countries were giving. Our Foxy was telling, AICOG also was telling, but our government of India was not giving vaccines at that time. But afterwards, April and May, they started giving vaccine to everybody. ఓకే, థర్డ్ వేవ్ గురించి తెలియచేయండి డాక్టర్. అంటే యాజ్ మీ ఒపీనియన్ గైనకాలజిస్ట్గా, సీనియర్ గైనకాలజిస్ట్గా థర్డ్ వేవ్ అనేది ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పెంచాలంటారు, ఏం చేయాలంటారు, ఎలాంటివి చేయకూడదు అంటారు? Please go around with your mask. Please maintain distance. Please take your vaccine. Okay. And please report that you are COVID positive to people around you, so that you can also protect other people around you. Chaala mandi cheppakundane tirigestunnarama. So please, only if you are very useful, only come out. Okay. It's an emergency, otherwise you can stay at home. సిమ్టమ్స్ ఏమైనా మార్పులు ఉన్నాయంటారు డాక్టర్? అంటే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో కొద్దిగా లైట్ సిమ్టమ్స్ అనేది చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ప్రెజెంట్ సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి? అంటే సివియారిటీ బాగా తగ్గింది, హాస్పిటల్ అడ్మిషన్స్ తగ్గిపోయినాయి. అండ్ దే గివింగ్ దట్ కాక్టైల్ కదా, అప్పుడు మోనోక్లోనల్ యాంటీబాడీస్ ఇస్తున్నారు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి, బాగా ఫీవర్, కాఫ్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి హాస్పిటల్ అడ్మిషన్స్ బాగా తగ్గిపోయినాయి, మార్బిలిటీ తగ్గింది బాగా. ఓకే, బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్స్. ఓకే, అయితే యాజ్ ఎ గైనకాలజిస్ట్లుగా చాలామందికి వ్యాక్సినేషన్, క్యాన్సర్ వ్యాక్సినేషన్కి మనకి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అందుబాటులో ఉంది డాక్టర్ గారు, కానీ ఇది కూడా చాలామందికి తెలియదు. ఒక బర్త్డే పార్టీ అనేది చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది వారు అంటే అవగాహన లేదు పాపం వాళ్ళకి, అది తీస్తాము అనేది. అసలు ఏ ఏజ్లో ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది అవేర్నెస్ తీయించాలంటారు? ఏ వయసు ఎలిజిబుల్ అంటారు? మ్యాక్సిమం ఏ వయసు లోపల చేసుకుంటే మంచిదంటారు? This cancer mainly caused by human papilloma virus. So human papilloma virus comes only with sexual contact. So sexual contact starts after marriage. Sometimes it can be even other ways also. So I tell for every woman to give it at the age of 9 years. You can start from 9 years. Mature kaaka mundu kuda nothing related to menstruation at all. Okay. So give it as 0, 2 and 6 months. Okay. It's always a vaccination, for the child and a pap smear for the mother. Okay. So before she has sexual contact, okay, please give the ఎన్ని డోసెస్ ఉన్నాయంటే? 3 doses అమ్మా, 0, 2 and 6. Okay. 0, 2 months and 6 months. వీళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, జనరల్ ఫిజిషియన్, even pediatricians are giving for 9-year children. Okay. All gynecologists are also giving. ఓకే, అంటే చాలా మందికి అవేర్నెస్ లేదు డాక్టర్ గారు. అంటే తర్వాత మ్యారేజ్ అయిన ఉమెన్ ఈ ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఎప్పుడు చేసుకోవాలంటారు, ఎలా చేసుకోవాలంటారు? Anybody having who are sexually active can take their pap smear every year for 5 years. All the 5 years, if the pap smear is normal,
then they can just discontinue and again have it for once in 2 years or once in 3 years they can have the pap smear. ఓకే. That's a cancer screening technique. Because cervical cancer is very common in our country, but now it is coming down slowly. ఓకే. Because of hygiene, increased hygiene and all that. Breast is becoming more common. ఓకే. అంటే చాలా మందికి అవేర్నెస్ లేకుండానే పాపం వాళ్ళ పిల్లలకి ఎంతో స్పెండ్ చేసినప్పటికీ కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనేది వేయించలేకపోతున్నారు డాక్టర్. మొత్తానికైతే అంటే పిల్లలకి కానీ పెద్దవారికి కానీ ఫస్ట్ ఏజ్ నుంచి లాస్ట్ ఏజ్ వరకు మనం ఎన్నో రకాలటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు తెలియచేయండి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ నుంచన్నా మనం ఎస్కేప్ అవ్వగలుగుతాం, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి స్క్రీనింగ్స్ అవైలబుల్లో ఉందంటారు, ఏం చేయాలంటారు ప్రతి లేడీ? No, like for the breast, you have the self breast examination. అది 18 ఏళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ ఉమెన్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ 18 years should do a self breast examination every month from the 6th to 10th day of her period. 6th to 10th day. Because at that time there's not much of hormone effect on the breast. Okay. She must stand in front of the mirror and palpate the left breast with the right hand and the right breast with the left hand, raising one arm whichever side she's doing. She finds any lump in the గడ్డ కింద అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఓకే. తర్వాత ఎలాంటివి పాటించాలంటారు డాక్టర్? అంటే ఒక స్త్రీ జనరల్గా చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యేంత వరకు మినిమం మీరు బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది తెలియజేస్తారు, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది. తర్వాత ఎలాంటి స్క్రీనింగ్స్ చేయించుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల కొద్దిపాటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయంటారు? సెక్షువల్ ప్రాబ్లమ్స్ షీ మస్ట్ ఆల్వేస్ when she's having sexual activity ఉన్నప్పుడు pap smear every year చేయించుకోవాలి. Every year or once in 2 years she can get it done. It depends upon the previous pap smear how it is. Okay. For 5 years she can get it done and see how it is. If it's all normal, వాళ్ళు వ్యాక్సినేషన్ తీయించుకున్నప్పటికీ సర్వైకల్ వ్యాక్సినేషన్ only for people who are sexually active we do a pap smear. ఓకే. Not for people who are not sexually active. ఓకే. అయితే ప్యాప్స్ వ్యాక్సినేషన్ తీయించుకున్న వ్యక్తులు కూడా ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. Before taking the vaccine she need not have a pap smear at all. Pap smear అక్కర్లేదండి. ఓకే. ఇంకెలాంటి టెస్టులు, ఎలాంటి స్క్రీనింగ్స్ చేయించుకొని ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి చివరిగా మీరు మా పరీక్షకులకు? And the women who are in the perimenopause, menopause should undergo lipid profile, her diabetes and even thyroid టెస్టులు కూడా చాలా కామన్ ఉన్నాయండి ఇప్పుడు. సో థైరాయిడ్ టెస్టులు కూడా చేయించుకోవాలి. హైపోథైరాయిడ్ కూడా చాలా ఉన్నాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ ప్రాబ్లమ్. సో ఇవి వ్యాసమోటా సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అవి రెసిస్టెంట్ గా ట్రీట్మెంట్ ఉన్నప్పుడు కూడా ఇట్ ఇండికేట్స్ దట్ ఉమెన్ ఇస్ హ్యావింగ్ సమ్ థైరాయిడ్ ప్రాబ్లమ్. దాన్ని కూడా టెస్ట్ చేసి దాన్ని కూడా మనం మెనోపాజల్ ఉమెన్ ఇవి కూడా బాగా ఇంక్రీజ్ అవుతుంది థైరాయిడ్ టెస్ట్ కూడా. ఓకే. And from the, not only women, men, everybody, once they are crossing the 35-50 years, they should 40 years, they should always get all the full checkup. Okay. Like the complete blood picture, blood sugars, lipid profiles, thyroid tests, vitamin D, B12 tests, ivanni. Because all of us are working under stress nowadays. Okay. So anybody of us can get anything. Okay. Check your BP regularly, at least once a month. డాక్టర్ చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారు? అంటే థర్డ్ వేవ్లో కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? మీ ఒపీనియన్ తెలియచేయండి. మీరు సూచనలు సలహాలు ఎలాంటివి ఇస్తారు? I only say please wear a mask, please take your vaccine, maintain distance, don't come out frequently. Only when you have work with an emergency come out. Okay. Won't be lasting long. ఓకే డాక్టర్ గారు, ఈరోజు మా స్టూడియోకి వచ్చి అంటే ఋతుస్రావంలో వచ్చే సమస్యలు, అలాగే పీరియడ్స్లో ఫైబ్రాయిడ్స్ రావడానికి గల కారణాలు, వాటిని ఎలా గుర్తించిన ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటుంది, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్ గురించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే. నమస్కారం. మరో డాక్టర్ స్పీక్ జీవనరేఖ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే. నేనే